నమస్తే, నా పేరు బిఆర్ కృష్ణ. మీరు చూస్తుంది ఆర్కేసీ న్యూమరాలజీ. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నవి ఏంటంటే మొబైల్ నెంబర్ల కోసం తెలుసుకుంటున్నాం, అలాగే వీడియో నేమ్స్ కోసం కూడా తెలుసుకుంటున్నాం. ఎవరి పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి, ఎవరి పేరులో ఎటువంటి పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, ఎవరి పేరులో ఎటువంటి నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, ఇటువంటివన్నీ చెప్పుకోవడము జరిగాయి. అలాగే ఇంకా చెప్పడం కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. అలాగే అంటే మొబైల్ నెంబర్లో ఎటువంటి నెంబర్స్ ఉండాలి, ఎటువంటి జోడీస్ ఉండాలి, ఇటువంటివన్నీ కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేయండి. అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. కంపల్సరీగా లైక్ కొట్టండి. కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా వీడియోస్ చాలా రావడం గట్రా జరుగుతుంటాయి కాబట్టి ఫాలో చేయండి. అలాగే నేమ్స్ కోసం కూడా చాలా పెట్టడం జరిగింది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉండొచ్చు కాబట్టి నేమ్స్ కోసం కూడా చూడండి. అయితే మనకి ఒకరు కామెంట్ పెట్టారు, 46 నెంబరు అని కామెంట్ పెట్టారు అన్నమాట. "46" అనేసి కామెంట్ పెట్టడం అనేది జరిగింది. ఈ 46 అనేసి పెట్టారు అంతే. మరి అంటే అది పేరులో వచ్చే నంబరా, లేకపోతే మొబైల్లో టోటల్ వచ్చే నంబరా, లేకపోతే మొబైల్లో వచ్చే జోడియా అనేది ఏంటి క్లారిటీగా చెప్పలేదు కామెంట్లో. ఇది ఎలా పెట్టడం అనేది జరిగింది. అయితే ఈ 46 నెంబరు ఏంటంటే మనకి పేరులో ఈ 46 టోటల్ వస్తే చాలా మంచిది. అలాగే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయినప్పుడే వారికి చాలా బాగుండడం జరుగుతుంది. అలాగే ఈ 46 నెంబర్ గురించి అంటే మనము యూట్యూబ్లో చాలా వీడియోస్ గట్రా రావడం గట్రా ఇటువంటివి జరిగాయి. ఈ 46 నెంబర్ చాలా మంచి నెంబరు. ప్రతి ఒక్కరికి 46 నెంబర్ ఉండాలి. టోటల్ నెంబరు పేరులో 46 నెంబర్ రావాలి. ఇటువంటివన్నీ చెప్పడం గట్రా చాలా వీడియోస్ పెట్టడం గట్రా ఇటువంటివి జరిగాయి. అయితే అందరికీ ఇది మంచి రిజల్ట్ ఇస్తుందా అంటే అందరికీ మంచి రిజల్ట్ ఇవ్వదనమాట. కొంతమందికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి వాటికి మ్యాచ్ అయితే ఇది పేరులో కానీ మొబైల్ నెంబర్లో టోటల్ కానీ ఇది ఉన్నా సరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లకి డెస్టినీకి మ్యాచ్ అయినప్పుడు ఇది చాలా మంచి రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఈ 46 టోటల్ పేరులో వచ్చినా సరే మంచిదే, అంటే టోటల్ మొబైల్ నెంబర్లో వచ్చినా సరే మంచిదే. కానీ ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్లకి అనేది ఇది మ్యాచ్ అవ్వాలంట. మ్యాచ్ అయినప్పుడే మీకు మంచి రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఇది 46 మంచిదనేసి ప్రతి ఒక్కరు కూడా ఇది తీసుకోవడం అనేది అది మంచిది కాదనమాట. ఇప్పుడు ఇది కొంతమంది ఏంటంటే 6, 15, 24, 8, 17, 26 ఈ తేదీలో పుట్టిన వ్యక్తులు ఉంటారు. ఈ తేదీలో పుట్టిన వ్యక్తులు ఇటువంటి టోటల్ నెంబరు వచ్చిన నెంబరు అంటే మొబైల్లో టోటల్ ఇది వచ్చినా సరే, నేమ్లో టోటల్ ఈ 46 వచ్చినా సరే, ఈ తేదీలో పుట్టిన ఏ వ్యక్తులకైనా సరే వాళ్ళకి అటర్ ఫ్లాప్ లైఫ్ రావడం అనేది జరుగుతుందన్నమాట. ఏ ఒక్కరికైనా సరే వారి లైఫ్ అంతా దీనిగా ఉండదన్నమాట. చాలా ప్రాబ్లమ్స్లో ఉండడం గట్రా జరుగుతుంటాయి. చాలా ఇబ్బందులు పడడం, చాలా రకాల ప్రాబ్లమ్స్తో ఉండడము, ఇటువంటివి అన్నీ జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఈ 46 నెంబరు మంచిది కదా అనేసి ప్రతి ఒక్కరు కూడా ఇది వాడడం అనేది అంత మంచిది కాదు. ఇది పేరులో వచ్చినా సరే, మొబైల్ నెంబర్ టోటల్లో వచ్చినా సరే ఇది అందరికీ పాజిటివ్ రిజల్ట్ ఇవ్వదనమాట. కొంతమందికి మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ 46 నెంబరు ఉంటే మంచిది అనేసి ప్రతి ఒక్కరు తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడవలసి రావడం గట్రా జరుగుతుంది. కాబట్టి మీ డేట్ ఏంటి, మీ డెస్టినీ ఏంటి, ఇవన్నీ చూసి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగని ప్రతి ఒక్కరూ ఈ 46 టోటల్ వచ్చేది మొబైల్ నెంబర్ తీసుకుంటే అది ఇలా చెప్తున్నారు కదా అనేసి ప్రతి ఒక్కరు తీసుకున్నది అంత మంచిది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఫాలో చేయండి. అలాగే మనకి అంటే డెస్టినీలో కూడా మనకి కొంతమందికి డేటు, మంత్, ఇయర్ టోటల్ చేస్తే ఏంటంటే కొంతమందికి 24, 33, 42, 51, 60, 69 ఇటువంటి డెస్టినీలు కొంతమందికి వస్తాయి అన్నమాట. డేటు, మంత్, ఇయర్ టోటల్ కౌంట్ చేసేటప్పుడు. అలాగే కొంతమందికి 26, 35, 44, 53, 62, 71
80 ఇటువంటి డెస్టినీలు కొంతమందికి వస్తుంటాయి. వచ్చేటప్పుడు ఏంటంటే ఇటువంటి టోటల్ నెంబర్ అనేది వాడకపోవడం అనేది చాలా మంచిది. ఇది కాకుండా ఇంకా వేరే నెంబర్ ఏదైనా తీసుకోవడం చాలా ఆ డేట్ ఆఫ్ బర్త్‌కి డెస్టినీకి మ్యాచ్ అయ్యేలా ఉన్న నెంబర్ తీసుకోవడం చాలా మంచిది. కాబట్టి ఇటువంటి 46 మంచిది కదా అనేసి ప్రతి ఒక్కరు వాడడం అనేది మంచిది కాదు. అదే పాజిటివ్ రిజల్ట్ ఇవ్వకపోగా నెగెటివ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోవడం, చాలా రకాల ప్రాబ్లమ్స్ పడడం గట్రా ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి చూసి ఫాలో చేసి తీసుకోవడం చాలా వరకు మంచిది. అయితే ఈ 46 పెట్టిన వ్యక్తి ఏ తేదీలో పుట్టారో, ఏ డెస్టినీ ఉందో అనేది మనకు తెలీదు. అలాగే ఈ జోడీలుగా చూసేటప్పుడు ఏంటంటే ఈ 46 జోడీ మంచిది కాదనమాట. జోడీల్లో మనం మొబైల్‌లో 46 గాని, 64 గాని, 4, 6, 6, 4 పక్కపక్కన ఉండేటప్పుడు మాత్రం అది నెగెటివ్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఏ ఒక్కరికైనా సరే అది నెగెటివ్ జోడీ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ జోడీ గురించి చెప్పడం జరిగింది. అది నెగెటివ్ రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అంటే స్క్రీన్‌కి ప్రాబ్లమ్ రావడం, ఇలాంటివి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఇలాంటి జోడీ ఉండేటప్పుడు ప్రాబ్లమ్స్ రావడం గట్రా జరుగుతుంటాయి. కాబట్టి జోడీలో ఉండడం మంచిది కాదు. టోటల్ నంబర్స్ అయితే మంచి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే మంచి రిజల్ట్ ఇస్తుంది. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేయండి. కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ కొట్టండి. అలాగే థ్యాంక్ యూ.